సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నిర్మాత అశ్విని దత్ కల్కి 2 రోల్స్ పై అప్పుడే క్లారిటీ ఇచ్చేసారా? కేవలం 2-3 పాత్రలతోనే కల్కి 2ని చుట్టేబోతున్నారా? 2026లో వస్తున్న కల్కి 2 పై అశ్విని దత్ ఇచ్చిన స్టోరీ హింట్ ఏంటి? ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ ఫిల్మ్తో వైజయంతి బ్యానర్ మరో స్థాయికి చేరుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడారు. అలాగే తన అల్లుడు డైరెక్టర్ నాగశ్విన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దానిలో భాగంగా కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుందని అన్నారు. అశ్విని దత్ మాటల ప్రకారం కల్కి 2 సెకండ్ పార్ట్ మొత్తం కమల్ హాసనే లీడింగ్ రోల్ అని తెలుస్తోంది. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు మళ్లీ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే కల్కి 2లో ఈ 3 పాత్రలే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక దీపిక పదుకొనే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కల్కి అవతారం దీపిక కడుపులోనే పెరుగుతూ ఉండడం, ఆ పాత్రను కాపాడుతూ అమితాబ్ వ్యవహరించడాన్ని సెకండ్ హాఫ్ లో చూడబోతున్నాం. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్ కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంటుందని అశ్విని దత్ చెప్తున్నారు. నాగశ్విన్ కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను అంటూ దత్ చెప్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ కల్కి 2898 AD చిత్రాన్ని నిర్మించి 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు. ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేశాడు.